బ్రేకింగ్ న్యూస్. వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘవి పేర్లను పెద్దల సభకు పంపేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో నామినేషన్లు దాఖలు చేశారు నేతలు. कि जो हम लोग तेलंगाना में कर रहे हैं अलग अलग इनिशिएटिव्स में, और जिसको मैं डिफेंड भी कर रहा हूँ उच्चतम न्यायालय में, उससे जनहित का फायदा होगा, बढ़ावा होगा. बहुत बहुत धन्यवाद. बाकी बातें बाद में. अभी देखिए, आप अभी बता नहीं सकते, बताएंगे आप. ఈ అవకాశం కల్పించిన ఏఐసిసి అధ్యక్షులు సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, బట్టి విక్రమార్క గారికి, రాష్ట్ర మంత్రివర్గము, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి సహకారంతో రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించినందుకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు. సార్, మీ అభ్యర్థితో ఖరారు కావడం ఇంకా మీకున్న బలం ఏంటనుకోండి? పార్టీ ఆశీర్వాదం. రైట్గా రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారైన వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘవి కూడా ఇప్పుడైతే ప్రస్తుతం నామినేషన్ అయితే దాఖలు చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అసెంబ్లీ ప్రాంగణానికి కూడా అందరూ నేతలు కూడా చేరుకున్నారు, పలువురు మంత్రులు కూడా చేరుకున్నారు. అయితే మరి కొద్ది క్షణాల్లోనే వీరైతే నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, చెప్పండి. ప్రస్తుతం అయితే అందరూ కూడా అటు నామినేషన్ వేసేందుకు కూడా అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. ఏంటి తాజా అప్డేట్స్? కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయడానికి ఇటు మను సింఘవి, అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి చేరుకున్నారు. వారితో పాటు మొత్తం మంత్రులు శ్రీధర్ బాబు, కోమరెడ్డి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులంతా కూడా చేరుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంగ్రెస్ సంబంధించినటువంటి సీనియర్ నేతలంతా కూడా చేరుకున్నారు. ప్రస్తుతం మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేయడానికి అయితే ఇద్దరు అభ్యర్థులు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. అనంతరం మిగతా సెకండ్ సెట్ ఏదైతే ఉందో అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా దాఖలు చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక్కసారి మనం అసెంబ్లీ ప్రాంగణం మొత్తం కూడా చూసుకోవచ్చు. కోలాహల వాతావరణం చోటు చేసుకుంది. రాజ్యసభకు సంబంధించినటువంటి ఇద్దరు అభ్యర్థులు సంబంధించినటువంటి నామినేషన్ నేపథ్యంలో మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ సీనియర్ నేతలు అంతా కూడా చేరుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు అంతా కూడా చేరుకున్నారు. అయితే ప్రస్తుతం ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎగ్జాక్ట్ గా 11 గంటలకు కూడా ఇక్కడికి చేరుకుంటారు. అయితే ప్రస్తుతం ఇద్దరు అభ్యర్థులు మను సింఘవి కానివ్వండి, వేం నరేందర్ ఇద్దరు కూడా నామినేషన్ దాఖలు చేయడానికి లోపలికి వెళ్తున్నటువంటి విజువల్స్ ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాము. ఈ నామినేషన్ మొదటి సెట్ ఇప్పుడు దాఖలు చేస్తారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా రెండో సెట్ నామినేషన్ దాఖలు చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇప్పటికే ఇద్దరు పార్టీ కోసం అంటే మను సింఘవి 2006 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీగా కొనసాగుతూ ఉన్నారు. అటు వేరు వేరు రాష్ట్రాల నుంచి కూడా ఆయన ఎంపీగా ఉన్నారు. సో అతనికి మరొకసారి అవకాశం కల్పించడం మాత్రం ప్రస్తుతం అందరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సేమ్ టైం ఇప్పుడు వేం నరేందర్ అంటే పార్టీ కష్టకాలం ఉన్నటువంటి సమయంలో పార్టీ కోసం పనిచేయడంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయ పరంగా సలహాలు ఇస్తున్నటువంటి వేం నరేందర్ రెడ్డికి మరొక అవకాశాన్ని కల్పించడం కూడా ప్రస్తుతం నేతలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే అఖిల మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 2 రాజ్యసభ ఎంపీ స్థానాలు ఖాళీ అయ్యాయి. అయితే ఒకటి బీఆర్ఎస్ది, ఒకటి కాంగ్రెస్ది. కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ కి బలం లేదు, కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలం
ఉండడంతో రెండు కూడా కాంగ్రెసే అవకాశం దక్కించుకుంది. అయితే మొదటి నుంచి కూడా మను సింఘ్వీకే రెన్యువల్ చేస్తారు. బికాజ్ పెద్ద ఎత్తున ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడంతో పాటు అనేక సెన్సేషనల్ కేసెస్ని కూడా సుప్రీంకోర్టులో వాదించారు. అదేవిధంగా పార్లమెంట్ వేదికగా కూడా ఎన్నో బలమైన వాదనలు కూడా వినిపించారు. రాజ్యసభలో కూడా కీలక పాత్ర పోషించారు. సో ఖచ్చితంగా మను సింఘ్వీకి రెన్యువల్ ఉంటుంది. మరొక స్థానానికి మాత్రం పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. మొదటి నుంచి కూడా అటు వేం నరేందర్ రెడ్డి పేరు చాలా బలంగా వినిపించినప్పటికీ కూడా కొన్ని మిగతా పేర్లు అంటే కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఏళ్ల నుంచి పనిచేసి బీసీ సామాజిక వర్గం నుంచి కానివ్వండి, లేదంటే సీనియర్ నేతలుగా ఉన్నటువంటి వాళ్ళ పేర్లు కూడా వినిపించినప్పటికీ ఆ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి వేం నరేందర్ రెడ్డికి అయితే అవకాశం ఇచ్చారు. సో దానికి సంబంధించిన పూర్తి హడావుడి కూడా ఇప్పుడు నెలకొంది. మొత్తం ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులంతా కూడా చేరుకుంటూ ఉన్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కూడా వచ్చారు. మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కొడుకు పెళ్లికి హాజరై అనంతరం నేరుగా అక్కడి నుంచి మిగతా మంత్రులు కూడా రానున్నారు. వచ్చి నామినేషన్లో కూడా పాల్గొననున్నారు. ఎమ్మెల్యేలంతా కూడా చేరుకున్నారు. అయితే ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా ఒకరికి అవకాశం కల్పించాలి అంటూ కూడా ప్రస్తుతం ఈ అవకాశం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఎగ్జాక్ట్గా 11 గంటలకి ఒక సెట్ నామినేషన్, అంటే మొత్తం 2 సెట్ల నామినేషన్ దాఖలు చేస్తారు. అందులో 11 గంటలకి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకొక నామినేషన్ దాఖలు చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో మొత్తానికైతే ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మొత్తం మార్చి 27వ తారీఖు నుంచి ఫిబ్రవరి 27వ తారీఖు నుంచి మార్చి 6వ తారీఖు వరకు కూడా నామినేషన్ల అవకాశం ఉంది. అయితే ఈరోజే నామినేషన్ దాఖలు చేస్తున్నారు. రేపటికి నామినేషన్ల దాఖలుకు సంబంధించినటువంటి గడువు రేపటితో ముగుస్తుంది. ఈ నెల 16వ తారీఖున ఏవైతే ఎన్నికలు ఉండబోతున్నాయో అదే రోజు సాయంత్రం కూడా రిజల్ట్ ఉండబోతుంది. సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీల అంశం ఎన్నో రోజుల నుంచి చర్చనీయాంశంగా మారింది. మొత్తానికైతే ఒక కొలిక్కి చేరుకుంది. మరి కాసేపట్లో ఇద్దరు అభ్యర్థులు కూడా అసెంబ్లీ వేదికగా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిపి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చాక మరొకసారి నామినేషన్ దాఖలు చేసి అనంతరం మీడియాతో కూడా మాట్లాడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎస్ హేమ, ఇప్పటికే చూసుకున్నట్టయితే అటు బీఆర్ఎస్ కూడా సైలెంట్గా ఉంది. ఇప్పటి వరకు అభ్యర్థుల ప్రకటన అయితే లేదు. ఒకవేళ ప్రకటించినా కూడా అంత మద్దతు లేదు కాబట్టి కాంగ్రెస్ ఏకగ్రీయం అయ్యే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతల్లో కూడా ఫుల్ జోష్ కనిపిస్తుంది. సో వారి స్పందన ఎలా ఉంది? ఎస్, ఖచ్చితంగా. యాక్చువల్లీ అందరు కూడా లోపలికి వెళ్ళారు. ఇప్పటిదాకా కూడా ఇక్కడ ఒక కోలాహల వాతావరణం చోటు చేసుకుంది. మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ అయితే ఈ అంశం పైన ఏది మాట్లాడడం లేదు. బికాస్ బీఆర్ఎస్కి సంఖ్యాబలం లేదు. ఒకవేళ వాళ్ళు నామినేషన్ దాఖలు చేసినా సరే బలం లేనందున వాళ్ళు గెలిచేటటువంటి అవకాశం కూడా లేదు. అయితే సో ఇప్పుడు ఓన్లీ ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలే దాఖలు చేస్తున్నారు. అన్నట్టుగానే వాళ్ళకు సంఖ్యాబలం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ 2 స్థానాలను కూడా కైవసం చేసుకుంటుంది. అదే జోష్లో కూడా ప్రస్తుతం కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ ని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం కానివ్వండి, దాని తర్వాత జరిగినటువంటి కంటోన్మెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. జూబ్లీహిల్స్ లో అయితే ఏకంగా భారీ మెజారిటీతో గెలిచారు. తర్వాత వచ్చినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు కానివ్వండి, ఆ తర్వాత జరిగినటువంటి రీసెంట్ గా జరిగిన మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి, మొత్తం 7 కార్పొరేషన్లు ఉంటే అందులో 6 కూడా కైవసం చేసుకున్నారు. సేమ్ టైం జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో ప్రతి ఒక్క దానిలో కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ విక్టరీ సాధిస్తూ ఉంది. సో రాజ్యసభ కూడా ఖచ్చితంగా తమకే దక్కాలి అంటూ కూడా భావించినప్పటికీ అన్నట్టుగానే ప్రస్తుతం రాజ్యసభ కూడా 2 కైవసం చేసుకోబోతున్నారు. ఇద్దరు కీలక నేతల్ని కూడా, అంటే రాజ్యసభ అనేది పెద్దల సభ. పెద్దల సభలో పెద్ద ఎత్తున ఎవరైతే పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు, సీనియర్ నేతలు, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు అన్ని ఆలోచించి కూడా చూస్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరు కీలక నేతల్ని మాత్రం సెలెక్ట్ చేసుకోవడంలో ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ ఇద్దరు నేతల ఎంపికలో కూడా హైకమాండ్ మార్కు చూపించింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా రాజ్యసభకు సంబంధించినటువంటి నామినేషన్ల ఎప్పుడైతే అనౌన్స్మెంట్ జరిగిందో అప్పటి నుంచి కూడా కీలకంగా ఈ హైకమాండ్ అయితే దీనిపైన ఫోకస్ పెట్టింది. ఇద్దరు ఎవరైనా సరే పార్టీ కోసం ఫర్దర్గా ఉపయోగపడేటటువంటి నేతల్ని చూస్ చేసుకోవాలనుకున్నారు. అందులో మను సింఘ్వీని అయితే ఖచ్చితంగా రెన్యువల్ చేస్తారు అంటూ కూడా మొదటి నుంచే చర్చ జరిగింది.
ఎందుకంటే మను సింఘ్వి ఒక్కసారి మనం చూస్తే అఖిల జాతీయ స్థాయిలోనే పార్లమెంట్లో బలమైన వాదనలు వినిపించడంతో పాటు ఏదైతే కేసుల పరంగా కూడా అనేక న్యాయవాదిగా రాజ్యాంగ నిపుణుడిగా ఆయనకు ఉన్న అనుభవం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాల్లోకి అభిషేక్ మను సింఘ్వి వచ్చినప్పటికీ కూడా 1997 నుంచి 98 వరకు భారత అదనపు సోలిటరీ జనరల్గా కూడా పనిచేశారు. 2021 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ 2006 నుంచి ఆయన రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. సో ఆయనకు మరొకసారి అవకాశం ఇచ్చారు. ఇక వేం నరేందర్ రెడ్డి కూడా అదే విధంగా అవకాశం ఇచ్చారు. సో మొత్తానికైతే ఇద్దరు నేతల ఎంపికలో హైకమాండ్ అయితే తన మార్కు చూపించుకోవడంతో పాటు రాష్ట్ర నాయకత్వం అయితే చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు అఖిల. మరి కాసేపట్లో నామినేషన్ దాఖలు చేసి వచ్చి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. రైట్ హేమ, థ్యాంక్ యూ.